మా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఏదో అరెస్ట్ చేశారని ఇందాక న్యూస్ వచ్చినట్టుంది. ఇది ఒక అన్యాయమైన వ్యవహారం. బొల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు. ఒక పాల ఫ్యాక్టరీకి అధిపతిగా ఉన్నాడు. దాన్ని ఇంతకుముందు అమ్ముకున్నారు. మళ్ళా కొత్త పాల ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాల ఉత్పత్తి పాల తయారీకి సంబంధించినటువంటి ఒక దిగ్గజం ఈ రాష్ట్రంలో. బొల్లా బ్రహ్మనాయుడు గారు హైదరాబాద్లో ఒక స్థలాన్ని బి దగ్గర కొనాలని ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఏం చేశారు, ఇది రెగ్యులరైజ్ అయిపోయిందని చెప్పేసి ఆయనకి రెగ్యులరైజ్ పేపర్ చూపించాడు. పై కొంత ఈయన కూడా కాదు, వీళ్ళ బంధువు అంటే ఎవరో రమేష్, ఆయనకి ఈయన పెట్టుబడి పెట్టాడు. మోసపోయారు. ఒక విధంగా చెప్పాలంటే 1,25,00,000 రూపాయలు ఇచ్చారనేమో ఈనాలో రాస్తాడు. 5 కోట్ల రూపాయలు వైట్ మనీ ట్రాన్స్ఫర్ చేశారని ఆంధ్రజ్యోతిలో రాస్తారు. ఏంటి ఆంధ్రజ్యోతికి ఈనాడికి కక్ష? బొల్లా బ్రహ్మనాయుడు గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టించి ఆయన లోపలిపించాలనే ప్రయత్నం. నేను కూడా ట్రై చేసి ఆయన కోసం దొరకలా. ఎందుకంటే పాపం ఆరోగ్యం బాగోదు, ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. కేసు పెట్టారు అనగానే యాంటిసిపేటర్కి వెళ్ళాడు. యాంటిసిపేటర్కి వెళ్ళి పోలీసులకు అందుబాటులో లేకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఆ యాంటిసిపేటరీ 11వ తారీఖు వేశారు. ఈ లోపల పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు. ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో. చూద్దాం. నేనేదేంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి కేవలం విష ప్రచారం చేసేటటువంటి కార్యక్రమంలోనే నిమగ్నమైపోయి ఉన్నారు తప్ప దీనిలో అసలు బొల్లా బ్రహ్మనాయుడు గారికి దొంగాస్తి కొనుక్కుని ఏం చేసుకుంటాడు నాకు అర్థం కాల. రెగ్యులరైజ్ కానిటువంటి ఆస్తిని కొనుక్కుని ఏం చేసుకుంటాడు? అది చెప్పినోడు బ్రోకర్ రెగ్యులరైజ్ అన్నాడు, కొనడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు కాదు, బొల్లా రమేష్, ఆయన దూర బంధువు. అగ్రిమెంట్ ఆయన పేరు మీద ఉంది. ఈయనట పట్టుకుంటారు నాకు అర్థం కాలేదు. సరే, ఇవన్నీ విచారణలో తేలాల్సిన అంశాలు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఈనాడు ఆంధ్రజ్యోతి విషంకకే కార్యక్రమాలు, కేసులు పెట్టించి వెంటపడేటటువంటి కార్యక్రమాలు, బెదిరించే కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటంటే పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి భయపెట్టాలని మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేయటం లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు చూశారు కదా, 2 సంవత్సరాలు అయింది పరిపాలన. ఏం చేశారాయా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏమైనా చేశారా అంటే అన్ని చేశాను, అన్ని చేసేసా అంట. సూపర్ 6లు ఏమున్నాయండి? కూటమి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆడబిడ్డ నిధి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇస్తానని చెప్పావా నెలకి? ఏమండి చంద్రబాబు నాయుడు గారు చేశారా చెప్పండి. 2, నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకి ఇస్తామని బాబు కొడుకులు ఇద్దరు ఊదరగొట్టారు. అయిపోయింది అన్నారు. ఒక్కడికి ఇచ్చామండి, నాకు అర్థం కాలేదు. 2వది, 50 ఏళ్లు నిండినటువంటి మహిళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి పెన్షన్ ఇస్తా అన్నావు. ఇచ్చావా? ఏమంటారు దీన్ని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు? మోసం అనరా? ఐపీసీలో 420 అనరా? ఈ ముఖ్యమంత్రి 420 ముఖ్యమంత్రి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా మోసం చేసినటువంటి వ్యక్తిని ఏమంటారు? 420 సీఎం అంటారు. ఇవ్వడం మాట తప్పటం, ఇవ్వటం మాట తప్పటం. నీ జీవితం అంతా అంతే. అప్పుడు కూడా రైతు రుణమాఫీ ఇస్తా అన్నావు, మోసం చేశావు. కాపుల్ని బీసీలో చేరుస్తా అన్నావు, మోసం చేశావు. నీ జీవితం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు 420 జీవితం తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాటిస్తే మాట తప్పం, మడం తిప్పం. అది మా బ్రాండ్. మీ బ్రాండ్ ఏంటి? మాట తప్పటం, మడం తిప్పటం, 420గా ముద్రపడటం. మీ బ్రాండ్ గుర్తుపెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు. కేసులతోనూ బెదిరింపులతోనూ ఎల్లో మీడియా రాతలతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనుకుంటే అణిగేది కాదిది. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో నిన్ను ఓడించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది.